హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాంకింగ్ సెక్టర్స్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళు లేదా బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ అప్డేట్స్ కోసం చూస్తున్న వారికి అయితే హెచ్డిఎఫ్సికి బ్యాంక్కి సంబంధించిన హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే మనకి వేకెన్సీస్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ అండి. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా కూడా మనకి వర్క్ లొకేషన్ కూడా ఇస్తారండి. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్ జాబ్ చూసే వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ సెర్చ్లో ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఈ రెండు నోటిఫికేషన్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియో అయితే కాస్త లెంత్గా ఉండొచ్చు, బట్ మీకైతే కొన్ని డీటెయిల్స్ అయితే మీకైతే అర్థమవుతాయి. అండ్ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించినటువంటి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కింద మనకి వేకెన్సీస్ వచ్చాయండి. ఏపీ అండ్ తెలంగాణ అంతటా మనకి వర్క్ లొకేషన్ కూడా అయితే ఉంటుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ నుంచి కూడా ఫ్రెషర్స్కి సంబంధించి ఓపెనింగ్స్ అయితే వచ్చాయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ మనం చూసుకుందాము. అయితే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు 17th ఫిబ్రవరి రోజు నుంచి 21st ఫిబ్రవరి రోజు వరకు అయితే కంటిన్యూస్గా గచ్చిబౌలి హైదరాబాద్ లొకేషన్లో వాకిన్ డ్రైవ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. టోటల్ ఓపెనింగ్స్ 500 వేకెన్సీస్ ఉన్నాయండి. కాంటాక్ట్ నెంబర్ ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ కూడా అవ్వచ్చండి. నేను మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, మెయిన్ డీటెయిల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే గ్రాడ్యుయేట్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంటే ఇంగ్లీషు, హిందీ అండ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సెల్లింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. కస్టమర్ ఓరియంటెడ్గా మనం మాట్లాడే స్కిల్స్ కూడా ఉండాలి. రిలేషన్షిప్ బిల్డింగ్ కూడా ఉండాలి. మనం ఒక పర్సన్తో మాట్లాడుతున్నాం అంటే రిలేషన్షిప్ అయితే అంటే త్వరగా మనం బిల్డ్ చేసే విధంగా ఉండాలి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి రండి. అలాగే వాళ్ళు ఇచ్చే కొన్ని మెయిల్ ఐడ్స్ కూడా రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి అక్రాస్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి ఆల్ బ్రాంచెస్లో మనకి వర్క్ లొకేషన్ ఉంటుంది. హైదరాబాద్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ మొత్తం కూడా శాలరీ రేంజ్ వచ్చేసి 14K to 15K ప్లస్ అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. కాంటాక్ట్ నెంబర్స్ అనేది మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరైతే అప్డేట్ రిజ్యూమ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ విత్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్, 10th 12th మార్క్ షీట్స్, ప్రీవియస్ కంపెనీ ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అయితే రిలీవింగ్ లెటర్స్, అలాగే బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుని అయితే డైరెక్ట్గా వాకిన్కి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా 18th ఫిబ్రవరి రోజున హైదరాబాద్ లొకేషన్ వీళ్ళు కూడా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారండి. అయితే ఇక్కడ చూసుకుంటే కన్నా వీళ్ళు వేరియస్ డిపార్ట్మెంట్స్లో హైరింగ్ మేము అయితే చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు. అండర్ రిలేషన్షిప్ ఆఫీసర్ కేటగిరీలో ఇది వచ్చేసి మనకి ఫుల్ టైం జాబ్ అండి. హోమ్ లోన్ అండ్ ఓపెన్ మార్కెట్ కావచ్చు, ఎంఏబి మర్చెంట్ అక్వైరింగ్ అండ్ బోర్డింగ్, ఈడీసీ సేల్స్, B2B అండ్ B2C సేల్స్ విభాగంలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ అయితే కూడా ఎలిజిబుల్ అండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. అండ్ దీనికి సంబంధించి శాలరీ రేంజ్ వచ్చి మనకు 18,000 to 3,50,000 per annum వరకు మీకు శాలరీ ఉంటుంది. అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ ఉంటుందండి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు వచ్చేసి రిజ్యూమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ 10th 12th డిగ్రీ. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ అయితే కినా ఆఫర్ లెటర్స్, లేటెస్ట్ 3 months పే స్లిప్స్, రిలీవింగ్ లెటర్స్ ఇవన్నీ మీరైతే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇవి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే, ఫ్రెషర్కి అయితే ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ రిజ్యూమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డు, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మీరు తీసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి అడ్రస్కి వాకిన్ కట్టిన అయితే అవ్వండి. అండ్ డిస్క్రిప్షన్ మీకు 2 నోటిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఒకసారి లింక్ ఓపెన్ చేసి జాబ్ డిస్క్రిప్షన్ అన్ని చదువుకొని మీకు సేల్స్ విభాగంలో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రమే ఇంటర్వ్యూకి అయితే ఫేస్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.